హడావిడి ఆనంద్. వీడి పేరుకు తగ్గట్టే హడావిడికి అర్థం లాంటిది. ఏంట్రీ ఇలా కొట్టేసింది? వీడు కళ్యాణ్. వీడు కలకే నిజానికి మధ్యలో బ్రతుకుతుంటాడు. ఏంట్రా పొద్దు పొద్దున్న ఎక్కడ బయలుదేరావు? ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చారా ఏంటి? లేదురా మాయా, కొత్త కోర్సులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నా. ఏంటి మాయా నీకు ఇచ్చి? మరి ఎప్పటి వరకు నేర్చుకున్నది? ఏంట్రా అలాగంటావు? మనిషి అనేవాడు అన్నిటి గురించి నేర్చుకోవాలి. అన్నట్టు మాటల్లో పడి చెప్పడం మర్చిపోయా. మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, రిజల్ట్ వచ్చిందంట. ఉందా పోయిందా? 3 సబ్జెక్టులు పోయాయంట్రా. అంతేనా? వారిని ఏమి రాని వాళ్ళు వచ్చేయాలి ఇచ్చేయాలంటారే. నువ్వే ఎలా ఉన్నావు? సర్లే, ఇన్స్టిట్యూట్ టైం అయింది, తలుపేసుకురా రే. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా, మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. హలో, ఎవరు? అయ్యా నేను మీ నాన్న. చెప్పండి నాన్న. బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, 2 రోజుల నుంచి కాలేజీలో ఫుల్ వర్క్, అందుకే కొంచెం బిజీ. బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నాను నాన్న. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాన్నోయ్, మొన్న సెకండ్ సెమ్ రిజల్ట్ వచ్చాయి, నేనే టాప్. చదువులో కూడా ఎలా చెప్తున్నావా? ఆరోగ్యం జాగ్రత్త, వేళకు నిద్రపోయా. ఏంటో మా నాన్న చేదేస్తాం, మనం చేసేది అది కదా. సరే నాన్న. అన్నట్టు ఈ నెల డబ్బులు కొంచెం లేట్ అవుతాయి రయ్యా. ఇప్పుడే ఫోన్ చేశాను. ఏమైంది నాన్న? ఈ కారు వర్షాలు లేక పంటలు సరిగా పండలేదయ్యా, అందుకే డబ్బు అందలేదు. అవి అందగానే 2-3 రోజుల్లో పంపిస్తానులే. నువ్వు బాగా చదువుకోరా అయ్యా, నేను పడ్డ కష్టం నువ్వు పడకూడదు. నేను చెప్పిన మాటలేం మనసులో పెట్టుకోకు, డబ్బులు అందగానే త్వరగానే పంపిస్తానులే. బాగా చదువుకో. సరే నాన్న, ఉన్నప్పుడే పంపించండి, కాలేజ్ టైం అయినట్టు ఉంది, ఉంటాను. హ్యాట్స్ ఆఫ్ రా, నీ బొందరా, నీ బొంద. అసలు ఎందుకు వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? అరే ఇక్కడికి వచ్చి ఒకప్పటి నీ కాలని పకడకలుగా మారిస్తావు కదరా. అరే మన సిటీకి వచ్చామంటే సిటీ మనకు అనుకూలంగా వాడుకోవాలరా, అంతేగాని మన సిటీకి అనుకూలంగా మారిపోకూడదు. అంతేగాని ఇప్పటికైనా నీ పొజిషన్ అర్థం చేసుకోరా బాబు. సర్లే, ఇప్పటికైనా మారరా బాబు, టైం అయినట్టుంది, వెళ్ళరా బాబు వెళ్ళు. వారి తాళం వేసి హలో, క్లాస్లో ఉన్నాను రా, అక్కడే ఎక్కడ ఉంటుంది చూడు. ఉందా? ఓకే ఓకే. ఏమీ లేదురా, నువ్వు వెళ్ళగానే మా నాన్నగారు ఫోన్ చేశారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు ఆయన చేసే కష్టం నా కళ్ళ ముందు కనిపించింది, అందుకే ఇలా.
మంచిదిరా, అందరూ నీలాగా ఆలోచిస్తే మనం ముందడుగు వేసినట్టే. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవురా. సర్లే బస్ చేయరా, బయటికి వెళ్దాం. చెప్పాలి మీరే. హలో హలో, ఎక్కడ ఉన్నావురా? అక్కడేం చేస్తున్నావు? సర్లే అక్కడే ఉండి ఇప్పుడే వస్తున్నా. ఏం రా బండు, ఎంతసేపు రా ఫోన్లో మాట్లాడేది? ఇక్కడికి రారా బాబు, నన్ను నా ఫ్రెండ్స్ దగ్గరికి చేర్చరా. ఎవరు మాట్లాడేదని చూస్తున్నారా? నేను మీ బోండంగాని. ఏమీ లేదండి, నిన్న ఇదే టయానికి ఒక వ్యక్తి బాగా దాహంతో నా దగ్గరకు వచ్చాడండి. ఏదో బిడ్డ దాహంలో ఉన్నాడు కదా అని నేను ఎన్నో రోజులుగా దాచుకున్న నా సంపద అదేనండి. వాటర్నిచ్చి తన దాహాన్ని తీర్చాను. దానికి బదులుగా అతను తనకేమీ తెలియదు అన్నట్టు నన్ను ఇలా విసిరేసి వెళ్ళిపోయాడండి. అప్పటి నుంచి చూస్తున్నా ఎవరైనా వస్తారేమో, నన్ను నా ఫ్రెండ్స్ దగ్గరికి చేరుస్తారేమోనని. చూసిన ప్రతి వాళ్ళు కాళ్ళతో అనడం తప్ప నన్ను నా ఫ్రెండ్స్ దగ్గరికి చేర్చే వాళ్ళే కనబడట్లేదండి. ఇంకొకటి ఎవడో వస్తున్నాడు చూడాలో, వీడు మాత్రం ఏం చేస్తాడో. ఏమిరా అబ్బాయి, పెళ్లి నడక నడుస్తుండవు, త్వరగా రారా బాబు. ఏమిరా శివ సినిమాలో నాగార్జున కదా మడిచినట్లు చేతులు మడుస్తుండవు. ఎక్కడికి రా వెళ్ళిపోతుండవు? రే రే వెనక్కి రారా, రే 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 ఆగరా రే. ఆగాడు ఆగాడు ఆగాడు. రే 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 ఎక్కడికి రా వెనక్కి వెళ్తుండవు? ఏం చేద్దామని? రే రే అబ్బబ్బ తన్నేసాడ్రా. ఎందుకురా నన్ను తన్నడము నొక్కుంటడము? ఈ దండి వరస, వీళ్ళు మారరు. ఏంట్రమ్మయ్య అలా ఉన్నావు? ఏం లేదురా. ఎందుకు చెప్పు, మన దారిని పిలుచుకొస్తా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అబ్బో, దారి చూపే బాట సరే, దారి కోసం వెతుకుతున్నాడు అనమాట. అలా ఉంది ఇప్పుడు నువ్వు చెప్పేది. ఏంట్రా నీ కామెడీ? మరేంటి మయ్యా, ఒక రోజు నువ్వు నాకు చెప్పావు గుర్తుందా? చిన్నవాడు అన్నిటి గురించి నేర్చుకోవాలి, అది నిజమే. కానీ నేర్చుకుని ప్రతిదీ చేసేవాళ్ళు అనుకోకూడదు మాయ్యా. అది నువ్వు ఇప్పుడు చేసావు. మనం ఎన్ని నేర్చుకున్నా మనకంటూ లక్ష్యం ఉండాలి మాయ్యా. అది లేనంత వరకు నువ్వు ఇలానే ఆలోచిస్తూ ఉండిపోతావు. నేను ఒకటి చెప్తా, గుర్తుంచుకోమయ్యా. ఈ సముద్రంలో తిరిగే పడవ కూడా తెడ్డు లేనిదే గమ్యం చేరుకోలేదు. మనము అంతే, ఏ లక్ష్యం లేనిదే విజయం చేరుకోలేము. సర్లేమయ్యా, వెళ్దాం పద. బొరుగుడిందా? అమ్మో, ఈడేంట్రా బాబు మళ్ళీ వస్తున్నాడు. ఈసారి ఏం చేస్తాడో? ఏంట్రా? స్వచ్ఛ భారత్. అబ్బో, థ్యాంక్స్ బ్రో.
దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం మర్చిపోవడం. కానీ చేసిన సాయాన్ని కూడా మర్చిపోయేంత గొప్పవారు మీరు కాదని నేను అనుకుంటున్నాను. సో మీరు నాలాంటి పనికిరాని వస్తువులను ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తూ ఉంటారు. వాటిని విసిరేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.